ప్రతి అంశానికి ఆయన వరకు వెళ్తే చాలా వేగంగా ఆయన స్పందించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ టెక్నాలజీ యుగంలో ఆయన టెక్నాలజీని విపరీతంగా వాడేటువంటి ముఖ్యమంత్రి. కందుకూరు ఘటన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆయన మంత్రుల బృందాన్ని కూడా పంపించినటువంటి పరిస్థితి. అంటే ప్రతి అంశాన్ని కూడా చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. రమణాయుడు గారు, నాకు తెలియగలుగుతాను, కందుకూరు సంఘటన జరిగింది 2వ తారీఖు. అవును. ముఖ్యమంత్రి స్పందించింది 18వ తారీఖు. అంతేగా? ఏమో తేడా ఉందా? 2వ తారీఖు జరిగితే 18వ తారీఖు కాదు, 20వ తారీఖు స్పందించాడు. ఎందుకు ఇంత ఆలస్యంగా స్పందించారు? టెక్నాలజీ ఉందిగా. అంటే తన రాష్ట్రంలో తాను పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతంలో మర్డర్ జరిగితే వైసీపీ వాళ్ళు వెళ్లి పలకరించేంత వరకు తెలియదా? లేదు కాపు సంఘాలు వెళ్లి గొడవ చేసేంత వరకు తెలియదా? అంటే తెలిసే ఊరుకున్నాడా? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్, వాట్ ఇస్ ది టెక్నాలజీ? చెప్పండి, నాకు అర్థం కాల. 2వ తారీఖున మర్డర్ జరిగితే నువ్వు 20వ తారీఖున హోంమంత్రి వెళ్ళారు. హోంమంత్రికి తెలీదా? అంటే ఇన్ఫర్మేషన్ లేదా? అయితే హోంమంత్రికి అక్కడ మర్డర్ జరిగినట్టు తెలియకపోతే హోంమంత్రిగా పనికిరాదు, రాజీనామా చేయాలా? ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు వరకు మృతుడి భార్యతో మాట్లాడలేదంటే ఏమిటి? అలసత్వమా, లేక తెలియతనమా, లేక నెగ్లిజెన్సా? కేవలం తోట త్రిమూర్తులు గారు, నేను, అదే విధంగా రాజా, మేమందరం వెళ్ళిన తర్వాత కాపు సంఘాలన్నీ కూడా గొడవ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం గుర్తించేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళకు వస్తే ఇంకా టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు అని డబ్బా కొట్టుకుంటే మేమేం చేయాలా? కానీ ఏదైనా ఆయన వరకు వస్తే ఖచ్చితంగా ఆయనది స్పందించేటువంటి మనస్తత్వం, అందులో డౌట్ లేదు. సరే, మీరు ఏదైనా గ్యాస్ కూడా తెలుసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఆయన వరకు వచ్చేది ఏమిటండి? ప్రతి విషయం ఆయన వరకు రావాలి కదా. ఆయన వరకు వచ్చేదేంటి? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి చిన్న అంశం ఎక్కడన్నా, అంటే కొన్ని అంశాలు జరిగినప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేదా, లేకపోతే అక్కడి నుంచి 10 మంది ఆ అంశాన్ని వారి వాయిస్ ద్వారా ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా పోరాటం చేస్తే వచ్చిందా మీ దగ్గరికి గత ప్రభుత్వంలో? నేను ఒక మాట చెప్తాను సార్. సుగాలి ప్రీతి వ్యవహారం జరిగింది. ఓకే, ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించిందా లేదా? వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిందా లేదా? ఓకే. వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిందా లేదా? ఓకే. మరి మరి లక్ష్మీనాయుడు మర్డర్ జరిగితే ఇప్పుడు కంటే స్పందించింది. 2వ తారీఖు జరిగితే 20వ తారీఖు వరకు స్పందించలేదంటే ఈ ప్రభుత్వం ఉందా, పోయిందా? స్పందించారు ఖచ్చితంగా. ఒక 4 రోజుల్లో ఆ నివేదిక తెప్పించుకొని వారికి నష్టపరిహారాన్ని కూడా ప్రకటించేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది అమ్మట గారు. తెలుస్తా ఉంటుంది బ్రహ్మనాయుడు గారు. 20వ తారీఖు వరకు ఏం చేస్తున్నారు వీళ్ళు? కళ్ళు మూసుకుని ఉన్నారా అని అడుగుతున్నా నేను. 20వ తారీఖు వరకు తోట త్రిమూర్తులు గారు వెళ్ళేంత వరకు, రాజా వెళ్ళేంత వరకు, అంబటి రాంబాబు వెళ్ళి పలకరించేంత వరకు ఏం చేస్తున్నారు వీళ్ళు? కళ్ళు మూసుకున్నారా? మేము వెళ్ళిన తర్వాత ఇక భయపడి అప్పుడు కలగ చేసుకుని ఇవాళ ఊరినే డప్పాలు కొడతా ఉన్నారు. ఇవాళ కూడా నేను చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, మీ ద్వారా ఏదైతే ఈ గుంటూరు ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళని తక్షణమే డిశ్చార్జ్ కావాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, అక్కడ ఉండటానికి మీరు వెళ్ళిపోమని. వచ్చి అందరూ చూస్తున్నారని, దీని వెలుగులోకి రాకూడదని. తప్పదండి, నడుము మొత్తం పోయి మంచం మీద పడుకుంటే డిశ్చార్జ్ అవుతావా లేదని పోలీసులు బెదిరిస్తున్నారు. ఇవాళ కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తున్నారు. ఏం డిశ్చార్జ్ అవ్వాలి, హాస్పిటల్ చికిత్స పొందకూడదా? ఏమిటి అన్యాయం? ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే 20వ తారీఖున హోంమంత్రి గారు నారాయణ గారు 20వ తారీఖు దాకా వెళ్తారు. 2వ తారీఖు జరిగితే అది కూడా మేమందరం విజిట్ చేసిన తర్వాత, వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత, దాసర్ రాము కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్ దాసర్ రాము మాట్లాడేంత వరకు ఎవడన్నా మాట్లాడాడు అసలు? తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడలా. దాసరి రాము మాట్లాడిన తర్వాత కాస్త మొదలెట్టారు. ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత అప్పుడు భయపడి ప్రధాన ప్రతిపక్షం వెళ్తుంది, దీంతో ఇబ్బంది అవుద్ది అని భయపడి అప్పుడు హోంమంత్రిను నారాయణ ఇద్దరు అప్పుడు బయలుదేరి వెళ్ళారు. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసి కూర్చున్నాడు, పట్టించుకోలేదు. ఏమి జరిగితే జరిగిందిలేమనుకున్నాడు, భూస్థాపితం అయిపోతులే విషయం అని అనుకున్నాడు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, కుట్రపూరితంగా వ్యవహరించారు. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది ఇంత దారుణం జరుగుతుంటే ఇంకా అద్భుతమైన పరిపాలన, అమోఘమైన పరిపాలన. ఇమీడియట్ గా స్పందిస్తారు. ఏంటి ముఖ్యమంత్రి స్పందించేది? 2వ తారీఖున జరిగితే మర్డరు, 20వ తారీఖు వరకు హోంమంత్రి స్పందించలేదు.
దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఇప్పుడు Okay. నివేదిక ఇప్పుడు నివేదిక తెప్పించుకుంది ఏంటి? ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకి తెలీదా? డిఎస్పీ లేడా, ఎస్పీ లేడా, డీజీపీ లేడా, హోంమంత్రి లేదా? ఇంత సిస్టమ్ ఉందే. నివేదిక ఇప్పుడు కొత్తగా తెప్పించుకుంది ఏంటి? ఊరినే పేపర్లో కంటి తురుపు చర్యలుగా. మీరు బ్రహ్మనాయుడు గారు ఇంకోటి చెప్తున్నా, ఈనాడులో ఏం రాశారు తెలుసా? ఆర్థిక తగాదాల వల్ల రాశారు. ఎంత దారుణం అండి ఇది! ఆర్థిక పరమైన తగాదాల వాళ్ళకి కాదు కదా, సెక్షువల్ హెరాస్మెంట్ కాదు. ఎఫ్ఐఆర్ లో కూడా నేను చూసా, అదే ఉంది ఎఫ్ఐఆర్ లో. ఇంత దారుణంగా పత్రికలు కూడా దాన్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కాపు సంఘాలు వచ్చి తలపెట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రభుత్వం కళ్ళు తెరిచే పరిస్థితి వచ్చింది తప్ప అప్పుడు దాకా చేయలేదు. ఇప్పుడేమో కులం రంగు పోయి మాకమంటున్నారు. కులం కూడా వెళ్ళి మాట్లాడకపోయినట్టయితే, రాము వెళ్ళి మాట్లాడకపోయినట్టయితే, ఆ స్వాములు వెళ్ళి మాట్లాడకపోయినట్టయితే, రాయలసీమ బలి సంఘాలు వెళ్ళి మాట్లాడకపోయినట్టయితే అది భూస్థాపితమై ఉండేది వ్యవహారం. ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. ఇది దీనికి మూల్యం చెల్లించాల్సిందే. ఓకే ఓకే రాంబాబు గారు, సో మొత్తానికి అయితే మీ దృష్టిలో ప్రభుత్వం స్పందించడంలో ప్రతి అంశానికి లేట్ అవుతుందంటారు మీరైతే? నేను అన్ని విషయాల్లో అసలు కొన్ని భూస్థాపితం చేసేస్తున్నాను.